హలో ఎవ్రీవన్, ఈరోజు నవంబర్ 2 మార్నింగ్ సెషన్లో యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైజెస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ వీడియోలో ఈ ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో అనాలిసిస్ చెప్తాను. ఎగ్జామ్కి సిలబస్గా ఒక 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో టోటల్గా 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే సిలబస్లో ఇచ్చిన 6 టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us అనలైజ్ ఇట్. నౌ లుక్ ఎట్ దిస్. ఫస్ట్ వన్, మెడికల్ డివైజెస్ రూల్స్ 2017 నుంచి 34 క్వశ్చన్స్ రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 120 34 క్వశ్చన్స్. నేను మొదటి నుండి చెప్పాను, మెడికల్ డివైజెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పోస్టే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైజెస్ అని. అందుకే సిడిఎస్సిఓలో అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్ని ఓవరాల్ జిస్ట్ మీద చాలా వీడియోస్ చేశాను, వాటి మీద చాలా క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో మెడికల్ డివైజెస్ నుంచి 34 క్వశ్చన్స్ ఇచ్చాయి. నెక్స్ట్ వన్, రీజనింగ్ అండ్ క్వాంట్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి. బయాలజీ, ఫిజియాలజీ అంటే జనరల్ సైన్సెస్ అని మెన్షన్ చేశారు, వాటి నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫైనలీ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఓవరాల్గా అనలైజ్ చేసినట్టయితే ఓవరాల్ 120 క్వశ్చన్స్ ఉన్న పేపర్లో మోర్ దెన్ 64 క్వశ్చన్స్ 2 టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. ఒకటి మెడికల్ డివైసెస్ రూల్స్ 2017, దాని నుంచి 34 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, దీని నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరిగింది. నౌ అండర్స్టాండ్ దిస్, మోర్ దెన్ 50% ఓన్లీ 2 టాపిక్స్ నుంచే రావడం జరిగింది. ఎప్పుడూ కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మనం ఇచ్చిన సిలబస్లో దేన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలో తెలియగలగాలి. దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే మార్క్స్ వస్తాయో తెలిస్తే దాని మీద ఎక్కువగా చదివితే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడూ కూడా దిస్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ పేపర్ అనాలిసిస్, ఇమాజిన్ దిస్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మెడికల్ డివైజెస్ ఎగ్జామ్ జరిగితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ ఉండాలి. నాట్ ఓన్లీ దట్, మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అనలైజ్ చేసి ప్రిపేర్ అవ్వగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సక్సెస్. వచ్చే వీడియోస్లో మొత్తం క్వశ్చన్ పేపర్ని, మెడికల్ డివైజెస్ ఈరోజు ఇచ్చిన మొత్తం క్వశ్చన్ పేపర్ని పార్ట్స్గా క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ దమ్ విల్ బి యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.